ఈ దినాన శ్రమల యొక్క ఉద్దేశ్యం శ్రమల యొక్క ఉద్దేశ్యం ఏమిటి? అంటే క్రైస్తవుని జీవితంలో శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? శ్రమల వలన దేవుడు మన జీవితంలో ఒక మంచి వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకురావడానికే తప్ప, శ్రమలు మన జీవితంలో మనల్ని ఇబ్బంది పెట్టడానికైతే కాదు అన్న విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే శ్రమలకంటూ ఉద్దేశం ఉంది. శ్రమలు 2 రకాలు. భౌతిక శ్రమలు, మానసిక శ్రమలు. అయితే భౌతిక శ్రమల వల్ల మనిషి అంత ఇబ్బంది పడ్డు. ఎందుకంటే భౌతికంగా ఎంత కష్టపడినా ఉదయం నుండి రాత్రి వరకు పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ భౌతిక శ్రమలు అనేవి దేనికి వస్తాయి? శరీరానికి వస్తాయి. కష్టపడి పనిచేసే వాళ్ళకి శరీరం అలుస్తుంది. అలసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అది పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ మానసికమైన శ్రమలు ఉంటాయి, రెండో రకం. ఈ మానసికమైన శ్రమలు ఏంటంటే మన అంతరంగంలో మన మనసుకు వచ్చిన బాధ ఎవరికి చెప్పుకోలేము. ఇది ఆ బాధతోనే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే భౌతిక శ్రమలు మనిషిని ఇబ్బంది పెట్టకపోవచ్చు అంతగా, కానీ అంతరంగంలో వచ్చే మానసికమైన శ్రమ ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోలేని కొన్ని బాధలు ఉంటాయి. ఎవరికి చెప్పుకుంటే ఏమవుతుందో, అంటే ఏ రకమైన పరిస్థితి మన జీవితంలో వస్తుందేమోనని చాలామంది మెంటల్గా అవి బయటకు చెప్పలేరు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. పిల్లలు చూసారా, రీసెంట్గా ఆ అమ్మాయి ఎగ్జామ్ పోయిందని ఆత్మహత్య చేసుకుంది. అదేంటంటే మానసికమైన శ్రమ. ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చింది భౌతిక శ్రమ కాదు, మానసికంగా తనలో తానే కృంగిపోయి తలదించుకొని సిగ్గుపడిపోయి ఎవరికి తల ఎత్తుకోలేని స్థితిలో తనంతట తానే ఫీల్ అయ్యి ఆ మానసికమైన శ్రమను ఏమంటాడంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి అన్నాను. చూసారా, తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఆ ఒత్తిడితో తను తప్పుడు నిర్ణయం తీసుకుంది, తన ప్రాణాన్నే బలి చేసుకుంది. అంతేగాని మరొక అవకాశం ఉంది. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు ఎవరు కూడా. అయితే బ్రతికున్న మనమే మరొక అవకాశం అయితే ఉంది. ఇది పోతే మరొకసారి రాస్తాము, అదైతే మరొకసారి. అంతేగాని దానికి అవకాశం ఉంది, కానీ ప్రాణానికి అవకాశం లేదు. కనుక ఆ తీవ్రమైన మానసిక ఒత్తిడిని అధిగమించే ఆలోచన క్రైస్తవ్యంలో దేవుడిచ్చాడు. కనుక శ్రమలు, భౌతిక శ్రమలు, మానసిక శ్రమలు, ఏ శ్రమలైనా మన జీవితంలో శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే శ్రమల ద్వారా దేవుడు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాడు. ఇక్కడ 7 విషయాలు రాశాను నేను. శ్రమల యొక్క ఉద్దేశం ఏంటి? మొట్టమొదటిగా శ్రమల యొక్క ఉద్దేశం ఏంటో చదువుకుందాం. చూడండి, పాపములు విడిచిపెట్టుటకు, అంటే మన జీవితంలో పరిశుద్ధత రావడానికి, పాపం అనేది లేకుండా చేయడానికి దేవుడు మన జీవితంలో ఏం అనుమతిస్తాడు? శ్రమలు. అంటే శ్రమల వల్ల నువ్వు పాపం చేయకుండా నీ జీవితాన్ని కాపాడుకోవడానికి. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 6:26 మీరు చూడగలిగితే, 2వ దినవృత్తాంతములు 6:26 ఇలా రాయబడి ఉంది. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని, అండర్లైన్ చేసుకుందాం ఇప్పుడు, నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల. అంటే శ్రమ పెట్టినప్పుడు వారు ఏం చేస్తారంటున్నాడు? తమ పాపములను విడిచిపెట్టి తిరుగుతారు. అంటే శ్రమ వస్తే పాపాన్ని విడిచిపెడతారు. చూడండి అమ్మా, శ్రమ కలిగితే అనారోగ్యం వస్తే మందిరం గుర్తొస్తుంది. నాకు తెలిసి ఎక్కువ మందికి గ్యారంటీ. అనారోగ్యం వచ్చిందనుకోండి, ప్రాణం మీదకి వచ్చిందనుకోండి, ఆ ప్రాణం మీద భయంతో మందిరానికి పరిగెత్తే వాళ్ళు ఉంటారు. తప్పుగా అంటలేదు నేను. అంటే ప్రాణం మీద తీపి ఆ బాధ దేవుని గుర్తు చేస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల. ఇప్పుడు శ్రమల యొక్క ఉద్దేశం ఏంటి? క్రైస్తవుడిగా ఒకవేళ నా జీవితంలో కూడా ఏదైనా శ్రమ వచ్చిందంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నా జీవితంలో ఏదైనా పాపం చేయకుండా ఆ పాపము విడిచిపెట్టి ఆయన వైపు రావడానికి కూడా శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. అంటే నీ జీవితంలో పాపం అనేది ఎప్పుడు ఉండకూడదు. పాపము లేకుండా ఉండడానికి దేవుడు క్రైస్తవుడి జీవితంలో శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు జీవితంలో న్యాయాధిపతుల కాలంలో మీ అందరూ సుమారుగా 350 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం. ఆ న్యాయాధిపతుల కాలం అంతా కూడా మనం చూసినప్పుడు ఇశ్రాయేలు పాపం చేయడం, దేవుడేమో శత్రువులకు అప్పగించడం, ఆ శత్రువులేమో వాళ్ళని మొత్తడం, బానిసలుగా ఉపయోగించుకోవడం,
మరలా వీళ్ళేమో ఏడవడం, అయ్యా మాకేంటి శ్రమ, మాకేంటి బాధ, ఈ శత్రువులు మమ్మల్ని తొక్కుతున్నారు, బానిసలుగా ఉపయోగించుకుంటున్నారని ఏడిస్తే దేవుడు మరలా కనికరించడం, దేవుడు కనికరిస్తే మరలా సంతోషంగా ఉంటున్నారు, మరలా పాపం చేస్తున్నారు, మరలా పాపం. ఇలా సుమారు 15 సార్లు ఇశ్రాయేల్ పాపం చేస్తూనే ఉంటారు. అంటే పాపం చేయడం, శత్రువులకు అప్పగించడం, మరలా దేవుడు వాళ్ళు ఏడిస్తే కనికరించడం, మరలా వాళ్ళకి మంచి జీవితం ఇస్తాడు దేవుడు. మంచి జీవితం ఇచ్చిన తర్వాత కూడా మరలా రెండోసారి పాపం. ఇలా ఎన్నిసార్లు అంటే సుమారుగా 15 సార్లు. 15 సార్లు ఇశ్రాయేల్ న్యాయాధిపతుల కాలం ఆ చరిత్ర అంతా కూడా 15 సార్లు తప్పు చేస్తున్నారు, శిక్ష అనుభవిస్తున్నారు, మరలా ఏడిస్తే దేవుడు కనికరిస్తున్నాడు, కనికరించి మంచి జీవితం ఇస్తే మరలా మంచి జీవితం అనుభవిస్తూ తప్పు చేస్తున్నారు. అంటే చూసారా, శ్రమ ఎందుకు ఆనాటి ఇశ్రాయేల్ సమాజానికైనా ఈరోజు క్రైస్తవులుగా మన జీవితంలోనైనా శ్రమలు ఎందుకు అంటే పాపములు విడిచిపెట్టుటకు, పాపం విడిచి ఆయన వైపు తిరగడానికి, పాపాలు విడిచి పరిశుద్ధతలోకి వెళ్ళడానికి కొన్ని సందర్భంలో దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి, లేదంటే 8వ వచనం చదువుదాం. 8 నుండి, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. అమ్మ, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అమ్మ, పిల్లల్ని శిక్షిస్తారా? ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కుమారుని మంచి మార్గంలో పెట్టడానికి కొన్నిసార్లు శిక్షించాలి, దండించాలి, తప్పదు. వాడు చెడు మార్గంలో వెళ్ళిపోతుంటే బెత్తం తీసేవాళ్ళు ఉంటారు. అంటే ఎందుకు అంటే తన పిల్లలు, తన కడుపున పుట్టిన పిల్లలు పాడైపోతుంటే ఏ తండ్రి చూడగలడు? వాడి జీవితాన్ని పాడు చేసుకుంటే ఏ తండ్రి అయినా దండిస్తాడు, ఏ తండ్రి అయినా శిక్షిస్తాడు. ఇది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటే మన మార్గాలు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు శ్రమల ద్వారా అయినా వీళ్ళు నా వైపు తిరగాలి, శ్రమ పెట్టైనా వాళ్ళ బాధ కలిగినా నా వైపు తిరగాలి అని దేవుడి ఉద్దేశం. మంచిదే కదా. ఈ తండ్రి ఈ కుమారుని శిక్షించడం మంచిదైతే, ఒకవేళ వాళ్ళు చెడిపోతుంటే మంచి మార్గంలో తేవడానికి శిక్ష అవసరమని మీరు ఒప్పుకుంటే మన జీవితంలో కూడా పాపం వైపు వెళ్ళిపోకుండా నాకు శ్రమ తెచ్చి ఆయన వైపు తిప్పుకోవడానికి దేవుడు శ్రమ పెడుతుంటాడు. చదువుదాం 10వ వచనం చూడండి. 10, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూసారా, పరిశుద్ధతలో పాలు పొందాలని, మన మేలు కొరకే, మనం మారాలని, మన బ్రతుకులు మార్చుకోవాలని, మన పాపములు విడిచిపెట్టి పరిశుద్ధతలో పాలు పొందడానికి దేవుడు ఒక వ్యక్తికి శ్రమలు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, శ్రమల యొక్క ఉద్దేశం ఏంటి అని ఎవరైనా అడిగితే, శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు క్రైస్తవుడి జీవితంలో అంటే పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధతలోకి రావడానికి, పాపం విడిచిపెట్టి ఒక మంచి మార్గంలో దేవుని అనుసరించడానికి నా జీవితంలో దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. శ్రమల వల్లైనా నేను మారుతాను, శ్రమల వల్లైనా నా దగ్గరికి వస్తారు పిల్లలు, నాకు ప్రార్థన చేస్తారు, నా వైపు తిరుగుతారు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే దేవుడు శ్రమలు ఇస్తున్నాడు. 2, దేవుని వైపు మల్లుటకు, ఆయనను వెతకుటకు. అంటే దేవుణ్ణి వెతకడానికి, దేవుని వైపు తిరగడానికి కూడా ఏమనుమతిస్తాడట? శ్రమలు అనుమతిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 15:4. 2వ దినవృత్తాంతములు 15:4. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. అమ్మ, చూసారా, తమ శ్రమయందు అన్నాడు. చూడండి అందరూ, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికారు. అంటే దేవుడు ఎప్పుడు కనబడ్డాడు వాళ్ళకి? దేవుడు ఎప్పుడు దేవుడి వైపు తిరగాలనుకున్నారు అంటే శ్రమ కలిగినప్పుడు. అదే శ్రమ లేకపోతే దేవుని దగ్గరికి రారన్నమాట. చూసారా మీరు? అంటే దేవుడు అంత తేటగా గ్రంథాన్ని రాయించారంటే ఆయన వైపు రావాలన్నా, దేవుడు అన్న వాళ్ళు నీకు గుర్తుండాలన్నా ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఏమనుమతిస్తాడు? శ్రమలు. అంటే చూసారా, దేవుని వైపు మళ్ళడానికి, దేవుని వైపు తిరగడానికి, దేవుని వెతకడానికి, దేవుణ్ణి మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడు ఎల్లప్పుడూ గుర్తుండాలంటే క్రైస్తవుడి జీవితంలో శ్రమలనే ఉంటూ ఉండాలి. అసలు మానవ జీవితంలో దేవుడు ఎలా చేశాడంటే సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడని రాసుందమ్మా ప్రసంగి గ్రంథం. ఎందుకు అంటే మానవ జీవితంలో సుఖముతో పాటు ఏముండాలి? ఓన్లీ సుఖమే ఉందనుకోండి, దేవుడు గుర్తున్నాడు. ధనవంతుడి జీవితంలో ప్రతిరోజు ఏమనుకున్నాడు? లూకా సువార్త 16లో ప్రతిరోజు బహుగా సుఖం అనుభవిస్తున్నాడు. అందుకే దేవుడు గుర్తులేడు, దేవుడి మాటలు గుర్తులేదు.
కష్టం అనుభవించిన లాజరు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక మానవ జీవితం ప్రసంగి 7:14 చివరి మాట చూడండి. ప్రసంగి 7:14 దేవుడు ఎందుకు మనకి శ్రమలు అనుమతిస్తాడంటే ఖచ్చితంగా ఆయన వైపు తిరిగి ఆయన్ని వెతకడానికి. ప్రసంగి గ్రంథం 7:14లో ఇలా రాయబడి ఉంది చివరి మాట. దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. చూసారా అమ్మ, సుఖముతో పాటు దుఃఖాన్ని కూడా ప్రతి మానవుని జీవితంలో సుఖముతో పాటు దుఃఖం ఉండాలి. ఈరోజు మనందరి కుటుంబాల్లో కూడా సుఖముతో పాటు ఏముంటాయి, దుఃఖం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు ఉంటేనే అదే మానవ జీవితం. అదే మానవ జీవితం. ఆ సుఖముతో పాటు దుఃఖం లేదనుకోండి, దేవుడన్న వ్యక్తే, దేవుడన్నటువంటి ఆ శక్తి ఎవరికి అర్థం చేసుకోరు, ఎవరు గుర్తుపెట్టుకోరు. అందుకే దేవుని వైపు మల్లుటకు, దేవుణ్ణి వెతకడానికి ఒక వ్యక్తి జీవితంలో శ్రమను అనుమతిస్తాడు దేవుడు. చూడండి, చాలామంది మందిరం గుర్తురారు, దేవుడు గుర్తురాడు, కానీ ఏదో ఒక శ్రమ వస్తే అలాగైనా మందిరానికి వస్తారు కదా, అలాగైనా దేవుని తెలుసుకుంటారు కదా, అలాగైనా దేవుని వెతుకుతారు కదా అని దేవుడి ఉద్దేశం. అందుకే నేను అంటాను, ప్రతి మనిషి జీవితంలో కూడా సుఖ దుఃఖాలు దేవుడు జతపరిచాడు. భార్యాభర్తలు ఎలా జతపరచడం అంటామో, ఒక భర్తకి భార్య, భార్యకు భర్త ఎలాగైతే వీళ్ళు జతపరిచారని మాట్లాడుతూ ఉంటామో, ప్రతి కుటుంబంలో ప్రతి భార్యాభర్తల జీవితంలో కూడా సుఖంతో పాటు దుఃఖం అనేది ఉండాలి. సుఖ దుఃఖాలు ఉంటేనే అదే జీవితం. ఎప్పుడూ సుఖాలే ఉండకూడదు, ఎప్పుడూ కష్టాలే ఉండకూడదు. సుఖముతో పాటు దుఃఖం ఉంటేనే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గుర్తుంటాడు. అంత గొప్ప ఆలోచన విధానంతో తన వైపు తిరగాలని, తన్ను వెతకాలని దేవుడు కోరుకున్నాడు. హన్నా తల్లి మీకు అందరికీ తెలుసు. హన్నా సమూయేలు మొదటి గ్రంథం 1:11 చూడండి ఒకసారి. వాస్తవానికి హన్నా జీవితంలో పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది. గొడ్రాలుగా ఉన్నటువంటి తన జీవితంలో దేవుడు ఏం చేశాడంటే బిడ్డలను ఇవ్వలేదు. అమ్మ, దేవుడే ఇవ్వలేదు అని రాస్తుంది గ్రంథంలో. దేవుడు ఇవ్వలేదు. ఆవిడ ఏం చేసిందంటే హన్నా, ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం 1:11 చూడండి. మొదటి సమూయేలు 1:11లో ఇలా రాయబడి ఉంది. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి శ్రమ కలిగిందన్నది. నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపకత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిట నేను వాన్ని యెహోవానకు నీకు అప్పగింతులని మొక్కుబడి చేసుకును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా అన్నాడు. అంటే శ్రమ వస్తే కానీ ప్రార్థన రాదు ఎక్కువ శాతం. అమ్మ, శ్రమ కలిగినప్పుడు సంతోషంలో ప్రార్థన చేస్తారా ఎక్కువ మంది, శ్రమలో చేస్తారా ఎక్కువ శాతం? అనారోగ్యం వచ్చినప్పుడే కూర్చుంటాం, అనారోగ్యం వచ్చినప్పుడే, లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేసే ప్రార్థన ఎక్కువసేపు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయరంటలేదు, కానీ ఎక్కువగా బాధలో, శ్రమలో, ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడే కూర్చుండిపోయి దేవునికి ప్రార్థన చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ కూడా హన్నాకు బిడ్డలు లేని పరిస్థితుల్లో, ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుని వెతికింది. అసలు హన్నాకు అంత శ్రమ ఎందుకు రావాలి అంటే దేవుడు సంకల్పం హన్నా మీద ఉంది. నీకు బిడ్డ పుట్టాలి, ఆ బిడ్డ నా సేవ చేయాలి. సమూయేలు పుట్టాలి, అలాంటి బిడ్డ నీ కడుపున పుట్టాలి, నువ్వు నాకు ఇవ్వాలంటే ముందు నీకు శ్రమ తేవాలి. ఇప్పుడు శ్రమ తెచ్చాడు కనుక హన్నా ఏమన్నదమ్మా, నాకు మగపిల్లాడిని ఇస్తే ఆ బిడ్డను నీ కోసం ఇస్తానన్నది. ఒకవేళ బిడ్డలు వెంటనే ఇచ్చారనుకోండి, హన్నా ఇవ్వదు. బిడ్డలు వెంటనే పుట్టేశారనుకోండి, హన్నా ఏ మొక్కుబడి చేసుకోదు. హన్నా మొక్కుబడి చేసుకోకపోతే ఇప్పుడు ఆ మందిరంలో పరిచర్య ఎవరు చేయాలి? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఏ సమయానికి ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలుసు, మనకు తెలీదు. మనం ఆలస్యం అయిపోతుంది మనం అనుకుంటాం, కానీ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని బట్టి ఆలస్యం అవుతూ ఉంటుంది. వాస్తవానికి హన్నాకు దేవుడు పిల్లలు ఇవ్వగలడు, కానీ ఆవిడ వాగ్దానం చేసుకునే పరిస్థితి వరకు ఆగాలి. ఎందుకంటే ఈ మందిరంలో నెక్స్ట్ పరిచర్య చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఆ సమయానికి ఏలీ కుమారులు ఇద్దరు పాడైపోయారు, హోఫ్ని, ఫీనెహాస్ ఇద్దరు పాడైపోయారు. ఇప్పుడు ఆ ఇద్దరు పాడైపోయిన వాళ్ళు ఏ మందిర పరిచర్య చేస్తారమ్మా? ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు, పిల్లలంటే ఎవరు లేరు. ఇప్పుడు దేవుని మందిరంలో పరిచర్య చేసే ఒక బిడ్డ కావాలి. ఆ బిడ్డ కోసం హన్నాకు దేవుడు పిల్లలు ఆపాడు. అప్పుడు దుఃఖాక్రాంతురాలై ఏడ్చింది, దేవుని వెతికింది, ప్రార్థన చేసింది. ఆ శ్రమ రాకపోతే, నేను అంటాను, ఆ శ్రమ రాకపోతే ఆవిడ వాగ్దానం చేయదు దేవుడికి. వాగ్దానం చేయాలని బిడ్డలను ఆపాడు, ఆ శ్రమ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన బిడ్డనివ్వలేదమ్మా సమూయేలు లాంటి వాడిని? ఒక అద్భుతమైన సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దీర్ఘదర్శిగా, ఒక యాజకుడిగా ఎన్నో పనులు చేశాడు సమూయేలు. అంత గొప్ప బిడ్డను పొందుకున్న హన్నా తల్లి తన జీవితంలో శ్రమ పొందిన తర్వాతే పొందుకుంది. శ్రమ లేకపోతే ఆవిడ దేవుడి వైపు రాదు, దేవుని సన్నిధిని వెతకదు, దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోదు. అంటే దేవుని వైపు తిరగాలని, దేవుని మందిరానికి రావాలని, దేవుని వెతకాలని మన జీవితంలో దేవుడి శ్రమలను అనుమతిస్తాడు. నెంబర్ 3, దేవుని బ్రతిమాలు కొనుటకు
తగ్గించుకునే స్థితి. కొంతమంది గర్వంతో ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు. అమ్మ దేవుణ్ణి ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా, ఆయన దాసులుగా మనం ఎప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి తెలుసమ్మా? బతిమాలుకోవాలి. చూడండి, 2వ దినవృత్తాంతాలు 33:12 ఈ మాట చూడండి. 2వ దినవృత్తాంతాలు 33:12. 2వ దినవృత్తాంతములు 33:12 ఇలా రాయబడి ఉంది. 33:12 2వ దినవృత్తాంతములు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని ఏం చేశాడమ్మా? బతిమాలుకున్నా. అబ్బా, దేవుణ్ణి బతిమాలుకునే స్థితికి మనం ఎదగాలి. అక్కడ కొత్త నిబంధనలో లోకాసువార్త 18లో ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు దేవుణ్ణి గోజాడింది అన్న మాట మీరు వింటారు. ఒక అన్యాయం చేసినటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది, కానీ తన కేసు నిమిత్తం వాదించమంటుంది. అతడు రాడు. అంటే ఆ విధవరాలు ప్రతిరోజు వెళ్ళి అతను గోజాడుతుంటుంది, బతిమాలుతుంటుంది. అయ్యా 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 అని అంటే చిరాకు వచ్చిందట. ఆ అన్యాయస్తుడైన మంచోడు కాదు, అయినా సరే ఏటు బాబు రోజు వచ్చి తినేస్తుంది, ఎందుకు వచ్చింది, ఇప్పుడు కేసు వాదించేస్తే మంచిదని వాదించేశాడు. అంటే బతిమాలుతూ ఉంటే దేవుడు కూడా, ఆయన అన్యాయస్తుడు కాడు లోకస్తుల వల్లే, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు కూడా దేవుని బతిమాలుకుంటే మన జీవితంలో ఏదైతే కోరుకుంటామో అది దేవుడు అనుగ్రహిస్తాడని రాస్తాడు అక్కడ లోకాసువార్త 18వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో. అంటే బతిమాలుకునే స్థితి ఎప్పుడు క్రైస్తవుడికి ఉండాలి. ఎవరిని బతిమాలుకోవాలి? ఆ దేవుని బతిమాలుకునే స్థాయి ఎప్పుడొచ్చింది తెలుసమ్మా? శ్రమలో అన్నాడు. చూడండి మరొకసారి 12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని. 2 మాటలు వాడారు ఇక్కడ. బతిమాలుకున్నాడు, తగ్గించుకున్నాడు. బతిమాలుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఇదే కావాలి. తను తాను తగ్గించుకున్నాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. యేసుప్రభు చెప్పారు, తను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతావు. ఎప్పుడూ కూడా దేవుని యొక్క హస్తాల కింద, దీన హస్తాల కింద మనము దీన మనస్కులుగా ఉండాలి. అందుకే అంటాడు పేతురు గారు, అంటారు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులుగా ఉండండి అన్నాడు. బ్రతిమాలుకోవాలన్నా, తగ్గించుకునే స్థితి నాకు రావాలంటే దేవుడు నాకు ఏమివ్వాలి? శ్రమలు రాకపోతే ఒకళ్ళలో తగ్గింపు రాదు, గర్వం ఉంటుంది. నాకేంట్రా, నన్ను ఎవడరా ఏమనగలడు, అంటే నన్ను ఎవరేం చేయగలరు అంటాడు. ఎందుకంటే వాడికి ఏ బాధ లేదు కదా. ఇప్పుడు బాధ కలిగింది కనుక, ఇక్కడ బాధ కలిగింది, మనస్సు అని రాజు ఉంటాడు ఇక్కడ, వాడికి బాధ కలిగింది, శ్రమ కలిగినప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే బతిమాలుకుంటున్నాడు. అంటే దేవుడు శ్రమలు క్రైస్తవుడి జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు అంటే, ఆ శ్రమల యొక్క ఉద్దేశం ఏంటంటే నేను తగ్గించుకోవాలి, నన్ను నేను తగ్గించుకోవాలి. అమ్మ, యేసుప్రభు తగ్గించుకున్నారా? ఎంత తగ్గించుకున్నాడండి యేసుప్రభు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఫిలిప్పీ 2వ అధ్యాయం మీరు 5 నుంచి 11 వచనాలు చూస్తే, ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్న వాడై అని రాసి ఉంటుందంట. శిలువ మరణం పొందినంతగా యేసుప్రభు తగ్గించుకున్నాడు ఈ లోకంలో. ప్రభువే తగ్గించుకుంటే మనమే పాటి వారం చెప్పండి. ప్రభువే తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా ప్రభువు తగ్గించుకున్నాడో దేవుణ్ణి అన్నిటికన్నా ప్రభువుని దేవుడు అంతగా హెచ్చించాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారినే హెచ్చిస్తాడు దేవుడు. ఇప్పుడు తగ్గించుకోవాలన్నా, బతిమాలుకోవాలన్నా ఆ వ్యక్తికి ఏమి రావాలి? శ్రమలు రావాలి. శ్రమలు లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ దేవుని బతిమాలుకోలేవు, ఎప్పుడూ దేవుణ్ణి తగ్గించుకునే స్థితి మనకు రాదు. కాబట్టి నా జీవితంలో తగ్గించుకోవాలంటే, బతిమాలుకుని దేవుని దగ్గర ఆయన సన్నిధిలో బతిమాలుకుంటూ ఉండాలంటే నాకు శ్రమలు రావాలి. అంతేగాని మనల్ని బాధ పెట్టాలని, మనం ఏడవాలని, మనం ఏడిస్తే దేవుడు చూసి సంతోషపడాలని శ్రమలు అనుమతించట్లే. మన జీవితంలో బతిమాలుకునే స్థాయికి మనం ఎదుగుతామని, తగ్గించుకునే స్థాయి మనకు వస్తుందనే శ్రమలు ఇస్తున్నాడు. అలా ఆలోచించాలి తప్ప, అమ్మ, ఏ తండ్రి అయినా పిల్లలు ఏడిస్తే చూస్తాడమ్మా? ఆ పిల్లలు ఏడిస్తే తట్టుకోలేడు ఏ తండ్రి అయినా. నాకు తెలిసి ఒక మంచి తండ్రి గురించి చెప్తున్నాను. ఒక మంచి తండ్రి తల్లి పిల్లలు ఏడిస్తే తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ సమకూర్చాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు మన పిల్లలు ఏడుస్తుంటే నేను ఒక తండ్రికి ఆనందపడతాడండి. నవ్వుతాడా? ఒక నాన్న నవ్వుతాడా? నాన్న ఎప్పుడు నవ్వడు. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? వాడికి బాధ కలిగితే నేను నవ్వుకునే స్థాయి ఏ తండ్రికి ఉండదు. మరి మనకు బాధ కలిగజేసి మనం ఏడుస్తూ ఉంటే, మనం దుఃఖపడుతూ ఉంటే ఆ తండ్రి కూడా నవ్వుకోడు. నేను నీకు ఎందుకు శ్రమలు ఇచ్చానంటే నువ్వు నన్ను బతిమాలుకుంటావని, నువ్వు నీ జీవితాన్ని తగ్గించుకుంటావని, నా వైపు తిరుగుతావని, నేనంటూ ఒకళ్ళున్నాను నువ్వు గుర్తిస్తావని, నీ పాపాలు విడిచిపెట్టి నా వైపు వస్తావని నీకు ఇస్తున్నాను తప్ప, నువ్వు ఏడిస్తే నాకు ఆనందం ఎక్కడిది అంటాడు ఆ తండ్రి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, కానీ నీలో మార్పు కోసమే నీకు ఈ శ్రమలు అనుమతిస్తున్నాను. అలా గుర్తించాలి క్రైస్తవ్యం. నెంబర్ 4, విధేయత నేర్చుకున్నటకు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. యేసు ప్రభువు అంతటి
దేవుని కుమారుడే మనందరికి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. హెబ్రీ 5:8 ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. చూసారా, శ్రమల వలన ఏమొస్తుందమ్మా మనకి? విధేయత. నిజంగా ఎంత శ్రమ పడుతూ ఉంటే ఒక నాణ్యమైనటువంటి విధేయత కనబడుతుంది, ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. కాబట్టి విధేయత కోసం కూడా కొన్నిసార్లు క్రైస్తవుడి జీవితంలో దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. కనుక శ్రమల యొక్క ఉద్దేశం ఏంటి అంటే విధేయత నేర్చుకుంటావు. నువ్వు విధేయత నేర్చుకుంటావు. విధేయత ఖచ్చితంగా దేవుని దృష్టిలో ప్రతి క్రైస్తవుడు దేవుని పట్ల విధేయతగా ఉండాలి. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. దేవుడు కూడా నాకు విధేయత రావాలి. విధేయత ఎంత ప్రాముఖ్యమంటే విధేయత లేకపోతే పరలోకం వెళ్ళలేమని రాస్తుంది. ఒక మాట చూడండి, అక్కడే హెబ్రీ పత్రికలో ఉన్నామా, 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. హెబ్రీ 4:11 చూడండి. అంటే విధేయత ఎంత ప్రాముఖ్యమంటే హెబ్రీ 4:11 కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త. ఏ విశ్రాంతి అంటే ఇశ్రాయేల్ ఏమో కానానికి వెళ్లకుండా పడిపోయారట. కానాన్ అనేది భౌతిక విశ్రాంతేనా? ఆ పరలోకం అనేది ఆత్మ సంబంధమైన విశ్రాంతి. అది విశ్రాంతే, ఇది విశ్రాంతే. అయితే ఇశ్రాయేల్ ఎందుకు పడిపోయారట? దేనివల్ల పడిపోయారు? అవిధేయత వలన. అంటే అవిధేయత పరలోకానికి వెళ్లకుండా నీకు చేరుస్తుంది. దాన్ని బట్టి నువ్వు పరలోకం రావాలని తండ్రి కోరుతున్నాడు. ఆ తండ్రి పరలోకానికి రావాలంటే నీలో ఏముండాలి? విధేయత. ఇశ్రాయేల్ జీవితంలో విధేయత లేకపోవడం వల్ల ఆ కానానికి వెళ్ళలేకపోయారు. ఉదయం చెప్పాను, వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు గనుక అరణ్యంలోనే చాలామంది లక్షల్లో రాలిపోయారన్నాడు. ఎందుకు అంటే ఇశ్రాయేల్ జీవితంలో విధేయత లేదు. కానీ విధేయత మనకు నేర్పిస్తున్నాడు. ఈ విధేయత రావాలంటే మన జీవితంలో ఏముండాలి? శ్రమల వలన విధేయత. శ్రమ పెట్టైనా సరే నీకు విధేయత దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ విధేయత నీలో ఉంటే పరలోకం నువ్వు రాగలవు, చేరుకోగలవు. చూసారా, అంటే దేవుడు అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో కూడా ఆయన దగ్గరికి రావాలని, ఆయన వైపు చూడాలని, ఆయన మీద ఆధారపడాలని, ఆయన బతిమాలుకోవాలని, పరిశుద్ధతలో ఉండాలని, విధేయత నేర్చుకుని తన దగ్గరికి రావాలనే శ్రమలు ఇస్తున్నాడు. అన్ని విషయాలు మనం చూస్తున్నాం. శ్రమల వలన విధేయత. ఆ విధేయత శాశ్వతమైన విశ్రాంతికి నన్ను చేరుస్తుంది. ఆ విధేయత లేకపోతే ఇశ్రాయేలు పడిపోయారు, నేను పడిపోతాను. నువ్వు పడిపోకూడదు. ఇశ్రాయేలు పాఠంగా మనకున్నారు, వాళ్ళు పడిపోయారు, మనం పడిపోకూడదంటే నా జీవితంలో విధేయత ఉండాలి. విధేయత ఉండాలంటే నాకు శ్రమలు రావాలి. శ్రమల వల్లైనా విధేయత నేర్చుకుంటాను. నెంబర్ 5, దీనత్వం నేర్చుకున్నటకు. దీనత్వం ఇక్కడ అన్నాం, తగ్గించుకునే స్థితి అన్నాం. తగ్గించుకునే స్థితికి కూడా దేవుడు శ్రమలు అనుమతించాడు. ఇక్కడ ఇదే మాట సుమారుగా దీనత్వం నేర్చుకోవడానికి చూడండి. 40వ కీర్తన 17వ వచనం. 40వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని అన్నాడు. శ్రమలు ఏం చేస్తే ఆ వ్యక్తిని దీనుడుగా మార్చేస్తాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే పరలోక రాజ్యం ఎవరిది అంటే దీనులదే. గర్విష్ఠులది, అహంకారులది కాదు. అహంకారులుగా గర్విష్ఠులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళది కాదు. ఎవరైతే దీనుడిగా ఉంటాడో, ఎవరైతే తగ్గించుకుంటాడో ఆ స్థాయిని బట్టి దేవుడు పరలోకం ఇస్తాడు. ఎందుకంటే పరలోకం వెళ్ళేదమ్మా అక్కడ కూడా అహంకారులు ఉన్నారని కూడా దేవుడి మీద ఏం చూపిస్తాడు? అహంకారులను తీసుకెళ్ళడు, గర్విష్ఠులను తీసుకెళ్ళడు. కాబట్టి మన జీవితంలో దీనత్వము కావాలి. ఆ దీనత్వం, ఆత్మ విషయమే దీనత్వం కలిగిన వాడే పరలోకానికి అర్హుడు గనుక దీనత్వం నేర్చుకోవడానికి దేవుడు అనుమతించేది ఏంటంటే శ్రమలు. అక్కడ చూసారా, శ్రమల పాల ఏమైనా అన్నాడు? దీనుడు. కాబట్టి శ్రమలు దీనత్వాన్ని నేర్పిస్తాయి. నెంబర్ 6, దేవుని కట్టడలు నేర్చుకొనుటకు. కొంతమంది వాక్యం ఎంత చెప్పినా వినరు. వాక్యం చెప్పినా కూడా అలా వినరు, పాటించరు. ఎందుకంటే వాక్య ప్రకారం బ్రతకడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో దేవుడు కొన్నిసార్లు కొడుతుంటాడు. ఆ కొట్టినప్పుడు, మంచం మీద పడినప్పుడు, కొట్టడం అంటే ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక జబ్బు, కనీసం అలా పడినప్పుడైనా నా వైపు తిరుగుతాడు రా బాబు అని కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో దేవుడు అనుమతిస్తుంటాడు.
కనుక దేవుని కట్టడలు నేర్చుకోవడానికి 119 కీర్తన 67 వచనం చూడండి ఒకసారి. 119, 67. 119, 67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. అమ్మ చూసారా, శ్రమ కలుగక మునుపు అంటే శ్రమ రాకముందు ఎలా ఉన్నాడట? ఇష్టానుసారంగా బ్రతికాడని రాస్తుంది. శ్రమ రాకముందు ఇష్టానుసారంగా త్రోవ విడిచాడు. ఇప్పుడైతే ఎలా ఉన్నాడు? నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాడు. ఎందుకు ఇప్పుడు వాక్యం గుర్తొచ్చింది అంటే ఆ వ్యక్తి జీవితంలో శ్రమ వచ్చింది. ఎప్పుడైతే శ్రమ కలిగిందో ఇప్పుడు అయ్యా నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటానయ్యా, ఎందుకంటే నాకు వచ్చిన శ్రమ తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ముందంతా నీ ఇష్టానుసారంగా బ్రతికావు కదా, ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన శ్రమ చూడండి. ఈ శ్రమ వచ్చినప్పుడైనా కనీసం వ్యక్తి మారుతాడని శ్రమలు వస్తాయి మనకి. 71 అక్కడే 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఏదన్నాడమ్మా? శ్రమ మేలు అంటున్నాడు. ఎందుకు? నీ కట్టడలు నేర్చుకున్నట్లు. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు, దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి శ్రమలు రావాలంటున్నాడు. శ్రమ వస్తేనే వాక్యం గుర్తొస్తుంది. శ్రమ వస్తే వాక్యం ప్రతిరోజు చదువుతాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు, ప్రతిరోజు మందిరానికి వస్తాడు. కనీసం అలాగైనా దేవుని వాక్యం చదువుతారనే ఉద్దేశంతో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. ఎన్ని మార్గాలు చూడండి. శ్రమ నొంది ఉండుట నాకు మేలు అంటున్నాడు కీర్తనాకారుడు. ఎందుకయ్యా మేలు? నీకెందుకు మేలు అంటే కనీసం ఆ శ్రమ కలిగితే నీ వాక్యాన్ని చదువుతున్నాను, ఇప్పుడు నీ వాక్యాన్ని వింటున్నాను అంటే శ్రమ వచ్చిన తర్వాత అయినా ఆ వ్యక్తి జీవితంలో మార్పు రావాలని, శ్రమ నాకు మేలు జరిగింది, ఒకప్పుడు నా త్రోవ విడిచి ఇష్టానుసారంగా బ్రతికాను, ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటున్నాయా అని అంటున్నాడు. నెంబర్ 7, సంపూర్ణునిగా చేయుటకు. అమ్మ సంపూర్ణుడిగా చేయడానికి దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏమనుమతిస్తాడంటే శ్రమలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ విషయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ 2:10. హెబ్రీ 2:10 చివరి మాట చదువుతాను నేను, అందరూ చూడండి. హెబ్రీ 2:10 చివరి మాట. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణుడు, శ్రమల ద్వారా సంపూర్ణుడు, శ్రమల ద్వారా సంపూర్ణుడు. అమ్మ సంపూర్ణుడు అన్న మాటకు అర్థం ఏంటి? ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తి జీవితం సంపూర్ణతలోకి రావాలంటే ఆ వ్యక్తికి శ్రమలు రావాలి, ఆ వ్యక్తికి బాధ రావాలి, ఆ వ్యక్తికి ఇబ్బందులు రావాలి. ఒకప్పుడు నాన్న బతుకున్నప్పుడు నాకు బాగా గుర్తుంది, నాకు ఏమి కరెంటు బిల్లు కట్టడం కూడా రాదు. అప్పుడు నా వయసు, నేను డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా బయటికి వెళ్ళి అది కట్టడం నాకు రాదు, భయం. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమంటారో బ్యాంకుకి వెళ్ళి కనీసం ఒక లెటర్ రాయడం రాదు, పోనీ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం కూడా రాదు నాకు. డిగ్రీ చదువుతున్నాను అంటే ఆయన చనిపోతే నా జీవితంలో శ్రమ వచ్చిందా అంటే శ్రమ కలిగింది భౌతికంగా. ఆ శ్రమ బట్టైనా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇదెలా చేయాలి, అదెలా చేయాలి, ఇంకా ఉండుంటే ఇంకా ఏమీ నేర్చుకోం. అంటే దేవుని చిత్తం ఎలా ఉందో తెలీదు. శ్రమల ద్వారా ఒక వ్యక్తి సంపూర్ణుడిగా మారుస్తాడు. అన్నీ తెలుసుకోవాలి, అన్నీ చేయగలగాలి. సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారాలంటే నా జీవితంలో శ్రమలు రావాలి. ఆ శ్రమ రానంత వరకు కూడా చేసేస్తారులే ఎవరో ఒకరి మీద ఆధారపడమే అయిపోయింది. అంటే ఎవరి మీద ఆధారపడకుండా నా అంతటా నేను చేసుకోగలిగే శక్తికి నడిపించాలంటే, నీ అంతటా నువ్వు ఎదగాలి అంటే దేవుడు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తుంటాడు. ఆ శ్రమ నీకు కష్టమే, నీకు బాధగా ఉంటుంది, నీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఒక వ్యక్తి దూరం అవడం అంటే కష్టమే కదా. కానీ ఆ శ్రమ జరిగిన దేవుని చిత్తమును బట్టి నిన్ను సంపూర్ణుడిగా చేయాలి, ఒక పరిపూర్ణుడిగా చేయాలి. ప్రతి వ్యక్తి మీద నువ్వు ఆధారపడకుండా నీ అంతటా నువ్వు ఎదగాలి, బ్రతకాలి, జీవించాలి, చేసుకోవాలి అంటే నీ ఒక నాణ్యమైన వ్యక్తిత్వం, నా వ్యక్తిత్వం బయటపడాలంటే నాకు శ్రమలు రావాలి. కాబట్టి శ్రమల ద్వారా సంపూర్ణుడిగా అవుతాడు వ్యక్తి ఎవరైనా. శ్రమ రానంత వరకు కూడా పెద్ద పట్టింపు ఉండదు. తిరుగుతుంటారు చూడండి, గాలికి తిరుగుతున్నట్టు తిరుగుతారు, బాధ్యత ఉండదు. బాధ్యత లేనుడికి ఒక్కసారిగా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా అయినా బాధ్యత వస్తుందని ఇస్తాడు దేవుడు. బాధ్యత లేని వాడికి శ్రమ పెట్టైనా సరే ఈడు మారాలి, వీడికంటూ ఒక బాధ్యత అప్పగించాలి. ఆ బాధ్యత రావాలనే ఉద్దేశంతో నిన్ను సంపూర్ణంగా చేయాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు కొన్నిసార్లు కొంతమందికి కొన్ని కుటుంబాల్లో శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి శ్రమల యొక్క ఉద్దేశం ఇదే, పాపాలు విడిచిపెట్టి ఆయన వైపు తిరగడానికి,
దేవుని వైపు తిరిగి దేవుని వెతకడానికి, దేవుని బతిమాలుకొని నన్ను నేను తగ్గించుకోవడానికి, విధేయత నేర్చుకోవడానికి, దీనత్వం నేర్చుకోవడానికి, దేవుని కట్టడలు నేర్చుకున్నటకు, మరి ముఖ్యంగా నా వ్యక్తిత్వం ఒక మంచి, అందరితో కూడా ఒక మంచి వ్యక్తిత్వం. ఎందుకంటే శ్రమల ద్వారా ఎదిగిన వ్యక్తికి అందరూ చూపిస్తారు మాదిరిగా. అరే అన్నీ చూడు ఎలా అంటాడు, ఎన్ని చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఈరోజు చూడు ఎలాగున్నాడో అని ఆ వ్యక్తిత్వం నేర్పించడానికి ఎదుటివాడు కూడా చెప్పిస్తాడు నీతోని. ఎందుకంటే నువ్వు ఎదిగిన స్థాయి అనేకులకు పాఠం నేర్పిస్తుంది. ఆ శ్రమల ద్వారా నిన్ను ఏం చేస్తాడు దేవుడు? సంపూర్ణుడిగా చేస్తాడు. ఇప్పుడు శ్రమల వల్ల ఏం కలుగుతుంది? ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. శ్రమల వలన ఏం కలుగుతుంది అంటే, శ్రమ పెట్టిన కొలది నువ్వేమవుతావు తెలుసా? విస్తరిస్తావు. చాలామంది అనుకుంటారు, పలానా సహోదరుడు నన్ను బాధ పెడుతున్నాడు, పలానా సహోదరుడు నన్ను ఏడిపిస్తున్నారు, నిందలేస్తున్నారు, బాధ పెడుతున్నారు, దుఃఖ పెడుతున్నారు, నాకు రోజు ఏడుపు వస్తుంది అని అనుకుంటే శ్రమల వలన నువ్వు అంతకంతకు ఎదుగుతావు. నిర్గమకాండం 1వ అధ్యాయం చివరిగా 2 మాటలు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిర్గమ 1:12లో ఇలా రాయబడి ఉంది, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, అండర్లైన్ చేయండి, వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. విస్తరించారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఐగుప్తులేమో శ్రమ పెడుతున్నారు, ఇశ్రాయేలేమో ఎదుగుతున్నారు, విస్తరిస్తున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నాడా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా, ఎవరైనా నీకు దుఃఖానికి కారణమవుతున్నాడా, అయితే నువ్వు ఎదుగుతావు, వాడు తగ్గుతాడు. మనం అనుకుంటాం, నన్ను బాధ పెట్టేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, నా మీద నిందలేసేస్తున్నారు, నాకు ఏడుపు వస్తుంది, దుఃఖం కలుగుతుంది. కరెక్టే, కాదన్ను. నీ దుఃఖము, నీ శ్రమ నీ ఎదుగుదల కారణం. నువ్వు ఎదుగుతావు ఖచ్చితంగా. వారు నీ మీద ఎంత ఏడుస్తుంటే, వారు నీకు ఎంత దుఃఖం కలిగిస్తున్నారో అంతగా దేవుడు నిన్ను విస్తరిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలు ఏమయ్యారు? ప్రబలిరి. వాళ్ళు విస్తరించారు, వాళ్ళు ఎదిగారు. 2, సంఘం విషయంలో కూడా కొత్త నిబంధనలో సంఘాన్ని చాలామంది ఇబ్బంది పెట్టారు, సంఘాన్ని పాడు చేయడానికి చూశారు. ఆనాటి పాత నిబంధన, ఆనాటి ఆదిమ సంఘము ఎప్పుడైతే సంఘం పెరగాలని అనుకుంటున్నారో సంఘాన్ని బాధపెట్టడం ప్రారంభించారు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి ఒక మాట. అపోస్తలుల కార్యములు 8:1లో ఇలా రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. చూసారమ్మా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరూ చూడండి, యెరూషలేములో సంఘానికి ఏమొచ్చింది? హింస. యెరూషలేములో సంఘానికి హింస వచ్చింది. ఇప్పుడు హింస రావడం వల్ల అపోస్తులు అందరూ ఏమయ్యారు? అక్కడే ఉన్నారా, చెదిరిపోయారా? అక్కడ రాసిన మాట మీరు చూడలేదా? అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో ఏమయ్యారు? చెదిరిపోయారు. అంటే ఇక్కడ శ్రమ కలిగితే చెదిరిపోయినవాడు అక్కడ వాక్యం చెప్పడా? ఒక ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, మరొక ఆయన వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇబ్బంది కలిగింది, వేరే ఊరు వెళ్ళిపోయాడు. వేరే ఊరు వెళ్ళిపోతే అక్కడ వాక్యం విస్తరించట్లేదా? అంటే మనం అనుకుంటాం, ఇబ్బంది పెడుతున్న కొలది వీళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు, అక్కడ వాక్యం చెప్పారు. ఒక ఫిలిప్ అయినా, చాలామంది బర్నబా అయినా, వాళ్ళు విస్తరించిన కొలది, వాళ్ళకి శ్రమలు కలుగుతున్న కొలది ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడికి వాక్యం చెప్పారు. అక్కడ వాక్యం చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతే ఎలా? ఇందులో దేవుని ప్రణాళిక ఉంది. అంటే శ్రమ వచ్చింది అంటే సంఘము కూడా విస్తరించింది. ఆ రోజున సంఘాలు విస్తరించాయి, అనేక చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. దానికి గల కారణం హింస లేకపోతే అక్కడే ఉంటాం మనం. ఇక్కడ మనకు బాధ కలిగింది అంటే మరొక చోటకు వెళ్ళిపోయావంటే అక్కడ నీ పని ప్రారంభమైంది. నీ వలన దేవుడు ఉపయోగించుకుంటున్నాడు, అక్కడ నిన్ను వాడుకుంటున్నాడు, లేదా అక్కడ మరొక వ్యక్తిని వాడుకుంటున్నాడు. శ్రమ రాకపోతే ఇక్కడే ఉంటారు. శ్రమ వచ్చింది కనుక ఇక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళిపోయారు. చూసారా? అంటే ఆ శ్రమ రావడానికి కారణం దేవుడే. శ్రమ వచ్చినా పర్లేదు, సంఘాలు విస్తరించాయి, అనేక సంఘాలు ఏర్పడ్డాయి, అనేక మంది దేవుడిని నమ్ముకున్నారు. అంటే శ్రమల వలన ఏం కలుగుతుంది అంటే మనుషులు విస్తరిస్తారు, 2 సంఘాలు కూడా విస్తరిస్తాయి. ఆత్మీయ జీవితంలో అనేక మంది విస్తరణ కలిగి వాక్యములు ఎదుగుతారు. నెంబర్ 3, మేలిమి బంగారం వలె నీవు పరిమళ వాసనగా ఉంటావు. శ్రమ రాకపోతే పరిమళ వాసనగా ఎవరు ఉండరు. ఎఫెసీ పత్రిక చివరి మాట ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ 5:2 చూడండి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను
అప్పగించుకొనెను. పరిమళ వాసన. అమ్మ పువ్వు నలిపితే వాసన వస్తుందా, నలపకుండా వాసన వస్తుందా? నలపకుండా వస్తుంది, కానీ నలిపితే ఇంకెక్కువ వస్తుంది జనరల్గా. పువ్వు పరిమళ వాసన కలిగిన పువ్వే. ఆ పువ్వుని నలిపితే ఇంకా ఎక్కువ వాసన వస్తుంది. క్రైస్తవుడిని నలుపుతూ ఉంటే ఇంకా నీ శ్రమలు, నలుపుతూ ఉంటే అంటే శ్రమలు ఎంత ఎక్కువగా శ్రమలు వస్తాయో అంతగా నువ్వు పరిమళ వాసనగా ఉంటావు. యోబు గారిని నలిపేశాడు దేవుడు. నలిపాడు నలిపాడు నలిపాడు. ఒకటా రెండా? ఆరోగ్యం తీసేశాడు, పిల్లల్ని తీసేశాడు, ఆస్తిని తీసేశాడు. అంటే యోబుకి అంత గొప్పగా నలిపేశాడు. ఒక పువ్వును మీరు ఎంత నలిపితే వాసన సువాసన విస్తరిస్తుందో, ఈరోజు యోబు గారి యొక్క విస్తరణ, యోబు గారు పరిమళ వాసనగా ఉండడానికి కారణం ఆయనకు వచ్చిన శ్రమలే. అందుకే ఆయన అంటాడు యోబు గ్రంథం 23:10లో, యోబు గ్రంథం 23:10లో, ఆయన నన్ను శోధించిన మీదట నేను సువర్ణం, అదే రాశాను అక్కడ. ఎంతగా శోధిస్తాడో సువర్ణంలా మారిపోయానన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో శ్రమల వల్ల ఏం కలుగుతుందంటే ఒక మేలిమి బంగారంగా, ఒక విలువైన వాడిగా నిన్ను మారుస్తాడు. యోబు విలువైన వాడిగా మార్చబడ్డానికి కారణం ఆయనకు వచ్చిన శ్రమలు. యోబు ఎంతగా నలపబడ్డాడో అంతగా ఒక యోగ్యమైన బంగారంలా కనబడుతున్నాడు ఈ రోజున. యోబు అనగానే ఓ ఆయన అంత గొప్ప మహానుభావుడు, అంత సహనం కలిగిన వాడు మరొకరు లేరండి అని మీరే అంటారు. అంత వ్యక్తిత్వం ఎలా వచ్చిందంటే నలపబడ్డాడు. ఆయన నలపబడ్డాడు, పరిమళ వాసనగా మారిపోయాడు అనేకుల కోసం. ఈరోజు క్రైస్తవుడి జీవితంలో కూడా శ్రమల యొక్క ఉద్దేశము ఇలా ఒక మంచి ఉద్దేశంతోనే దేవుడు మనందరి జీవితాల్లో శ్రమలు అనుమతిస్తాడు. రెండు, శ్రమల వల్ల ఏం కలుగుతుందంటే నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిగా, ఒక విలువైన వాడిగా, నీ జీవితం సువర్ణం వలె, మేలిమి బంగారం వలె మార్చడానికి, అనేకులకు విలువైన వాడిగా నువ్వు కనబడాలనే నీ జీవితంలో దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. కనుక శ్రమల వలన దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడు నన్ను దుఃఖ పెడుతున్నాడని దేవుడి మీద తిరుగుబాటు చేయకుండా, దేవుడా ఎందుకయ్యా నాకు ఇచ్చావని అనకుండా, నువ్విచ్చిన శ్రమలు నేను అనుమతిస్తున్నాను, ఈ శ్రమలు నేను అనుమతించి సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే నా జీవితం ఒక పరిపూర్ణంగా మేలైన బంగారంగా నువ్వు మారుస్తావు, ఒక విలువైన వాడిగా మారుస్తావు. ఎంత శ్రమ పెడుతున్నావో అంతగా విలువ పెరిగిపోతూ ఉంటుంది. విలువ పెరగడానికైనా క్రైస్తవుడికి శ్రమలు రావాలి. అందుకే ఒక మాట ఉంది 2 తిమోతి పత్రిక 3:12లో, 2 తిమోతి 3:12లో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని రాసి ఉంటుంది. అంటే క్రీస్తులో ఉన్నవాడు భక్తిగా జీవిస్తూ ఉంటే ఏమొస్తాయమ్మా? హింసలు వస్తాయి. హింస వచ్చింది అంటే నువ్వు భక్తిగా బ్రతుకుతున్నావని అర్థం. కాబట్టి శ్రమలు ఎప్పుడు మనకు వద్దు అనకుండా ఎన్ని శ్రమలైనా పర్లేదు, అయితే ఒకటి కోరుకోవాలి. నేను ఎప్పుడు ఎలా అనుకుంటానంటే శ్రమలు నా జీవితంలో తీసుకురండి, అనుమతించండి, దేవుడు అనుమతించండి, కానీ అది తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి. ఆ శ్రమలు తట్టుకునే శక్తి నాకు ఇస్తే చాలు. మీరు ఎన్ని శ్రమలు ఇచ్చినా అనుభవిస్తాం, కానీ తట్టుకునే శక్తి మాత్రం శరీరానికి ఇవ్వండి, నా దేహానికి ఇవ్వండి. అంతే. ఆ శ్రమలు అన్నీ వచ్చినా అది తట్టుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకంటే ఆ శ్రమల వల్ల ఆయన నన్ను బాధ పెట్టడు, నన్ను విలువైన వాడుగా మారుస్తున్నాడు. అంతే. నువ్వు అనేకులకు ఆకర్షణీయంగా మారుతావు, అనేకులు నీ జీవితాన్ని గొప్పగా చెప్పుకోవడానికి నువ్వు మారుతావు. అందుకోసం నీకు శ్రమలు వస్తాయి. ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.